సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. జాతీయ సార్వత్రిక ఎన్నికలకి సంబంధించి ముహూర్తం ఫిక్స్ అయిపోయిందా అంటే దీనికి అవుననే సంకేతాలు వస్తున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జమ్మూ కాశ్మీర్ పర్యటన తర్వాత ఎన్నికలకు సంబంధించినటువంటి అంశాలపైన స్పష్టత వస్తుంది అని పదే పదే ఢిల్లీ వర్గాల నుంచి సమాచారం అందినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ప్రధానమంత్రి పర్యటన పూర్తయింది. తాజాగా అందుతున్నటువంటి సమాచారాన్ని బట్టి చూస్తే కనుక వారం రోజులకి సంబంధించినటువంటి ప్రణాళికని ఎన్నికల సంఘం ఇప్పటికే ఖరారు చేసుకుంది. దీని ప్రకారం అతి త్వరలో అంటే మార్చి 15, 16 లేదా మార్చి 15వ తేదీనే ఎన్నికల నగారా మోగడానికి స్పష్టమైనటువంటి సంకేతాలు ఢిల్లీ వర్గాల నుంచి అందుతున్నటువంటి పరిస్థితి. ఆ విధి విధానాలు ఏంటి, అలానే జాతీయ సార్వత్రిక ఎన్నికలు అంటే దేశవ్యాప్తంగా లోక్సభకి సంబంధించినటువంటి స్థానాల్లో పోలింగ్ జరిగేటువంటి ఎన్నికలు ఉంటాయి. అలానే రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఎన్నికల విషయంలో ఒక కన్ఫ్యూజన్ ఉంది. సో ఇప్పుడు ఆ కన్ఫ్యూజన్ పైన ఒక క్లారిటీ వచ్చేసినట్టుగా సమాచారం అందుతోంది. 5 రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఎన్నికలతో పాటు జాతీయ సార్వత్రిక ఎన్నికలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ని వెలువరించేందుకు ఎన్నికల సంఘం కసరత్తు చేస్తున్నట్టుగా సమాచారం అందుతుంది. దానికి సంబంధించినటువంటి విశేషాలు ఏంటో ఒకసారి మనం విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇది ఓవరాల్గా జాతీయ సార్వత్రిక ఎన్నికల్ని కనీసం ఒక 5 నుంచి 7 ఫేజుల్లో నిర్వహించేటువంటి అవకాశం ఉంటుంది. ప్రతి సందర్భంలో కూడా ఇది కేంద్రంలో ఉన్నటువంటి ఎన్నికల సంఘం చేసేటువంటి సాధారణ కసరత్తుగా మనం చెప్పుకునేటువంటి అవకాశం ఉంది. ఇప్పుడు ఉన్నటువంటి డేటా ప్రకారం చూస్తే 5 రోజుల్లో ఎన్నికలకు సంబంధించినటువంటి నగారా అంటే మార్చి 15వ తేదీన మోగడానికి సంకేతాలు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. దీనికి ప్రధానమైనటువంటి కారణం ఎన్నికల సంఘం చేస్తున్నటువంటి కసరత్తు, అలానే వివిధ రాష్ట్రాలకి సంబంధించినటువంటి అంశాలని, ముఖ్యంగా ఎన్నికల నిర్వహణలో కీలకమైనటువంటి అధికారులకి, రిటర్నింగ్ ఆఫీసర్లకు సంబంధించినటువంటి సమాచారాన్ని క్లియర్గా ఎన్నికల సంఘం ఈరోజు బటవాడా చేసింది. అలానే ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత నగదు ఎవరు ఎంత పట్టుకెళ్లాలనేటువంటి విషయంలో కూడా ఒక స్పష్టత ఇచ్చినట్టుగా సమాచారం ఉంది. దీనికి సంబంధించి ఆయా రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఎలక్షన్ ఆఫీషియల్స్ లోకల్గా ఉన్నటువంటి అధికారులతో టెలికాన్ఫరెన్స్లు, వీడియో కాన్ఫరెన్స్లు నిర్వహించడం కూడా ఈరోజు మధ్యాహ్నం నుంచి ప్రారంభించినట్టుగా సమాచారం ఉంది. సో ఈ నేపథ్యంలో చూస్తే లోక్సభతో పాటు 5 రాష్ట్రాల ఎన్నికలు నిర్వహించేందుకు సంబంధించినటువంటి షెడ్యూల్ని ప్రకటించడానికి ఈసీ కసరత్తు చేస్తున్నట్టుగా సమాచారం ఉంది. ఇటీవల అన్ని రాష్ట్రాల్లో, దాదాపు ఎన్నికలు జరిగేటువంటి అన్ని రాష్ట్రాల్లో కూడా ఎన్నికల సంఘం అధికారులు పర్యటించారు. అయితే జమ్మూ కాశ్మీర్ని ఎప్పుడైతే 2 యూనియన్ టెరిటరీస్గా విభజించారో అక్కడ రాష్ట్ర ప్రతిపత్తి హోదాతో ఎన్నికలు నిర్వహించడానికి కావాల్సినటువంటి ప్రణాళికని అతి త్వరలో అమలు చేస్తామని కేంద్రం హామీ ఇచ్చింది. అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను సమీక్షించేందుకే ఇంతకాలం ఎన్నికల సంఘం వేచి చూస్తున్నట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో మొత్తం పరిస్థితులన్నింటినీ కూడా సమీక్షించిన తర్వాత ఈ నెల 11వ తేదీన అంటే సోమవారం నాడు ఎన్నికల పరిశీలకులతో కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు ఒక కీలకమైనటువంటి సమావేశాన్ని నిర్వహించబోతున్నారు. ఈ సమావేశంలో రాబోయేటువంటి సమాచారానికి అనుగుణంగా 12, 13 తేదీల్లో మరొకసారి జమ్మూ కాశ్మీర్లో పర్యటనకి కేంద్ర ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేస్తుంది. ఎన్నికల సంఘం పర్యటించి వచ్చిన తర్వాత, కేంద్ర ఎన్నికల సంఘం పర్యటన పూర్తయిన తర్వాత 14వ తేదీన మరోసారి సన్నద్ధత పైన పూర్తి స్థాయి సమీక్షని నిర్వహించేటువంటి అవకాశం ఉంది. అంటే ఆ 14వ తేదీన జరిగేటువంటి సమావేశంలో వచ్చేటువంటి రిపోర్ట్స్ను బట్టి 15వ తేదీన షెడ్యూల్ ప్రకటించడానికి అవకాశం ఉంది. అంటే మార్చి 15వ తేదీన కనుక షెడ్యూల్ను ప్రకటిస్తే ఇమీడియట్గా దశల వారీగా నోటిఫికేషన్ల విడుదల మొదలవుతుంది. దశల వారీగా నోటిఫికేషన్లు అంటే కనీసం 7 ఫేజుల్లో ఎన్నికలు జరగడానికి జాతీయ స్థాయిలో అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ ఎన్నికల నోటిఫికేషన్ల విడుదలకి అనుగుణంగా ఆయా రాష్ట్రాల్లో ఏర్పాట్లు జరుగుతాయి. ముఖ్యంగా ఆల్ఫాబెట్స్ ప్రకారం చూస్తే ఆంధ్రప్రదేశ్కి ముందుగానే ఎన్నికలు జరిగేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఆంధ్రప్రదేశ్ మొదటి ఫేజ్లోనే ఎన్నికలు జరుగుతాయి. ఆంధ్రప్రదేశ్తో పాటు తెలంగాణ ఎన్నికలు జరపడం కూడా ఆనవాయితీగా వస్తుంది. తెలంగాణలో లోక్సభ ఎన్నికలు, ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ అండ్ తెలంగాణలో అలాగే లోక్సభ ఎన్నికలు, ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ, లోక్సభ ఎన్నికలు 2 కలిపి నిర్వహించేటువంటి అవకాశం ఉంది. అలానే ఆంధ్రప్రదేశ్తో పాటు మిగతా 4 రాష్ట్రాలు ఏ రాష్ట్రాల్లో శాసనసభలకు ఎన్నికలు జరగబోతున్నాయి ఒకసారి మనం పరిశీలిద్దాం. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో పూర్తి స్థాయి సన్నద్ధత ఉన్న నేపథ్యంలో పక్కనే ఉన్నటువంటి ఒడిశా రాష్ట్రంలో కూడా ఎన్నికలు జరగబోతున్నాయి. ఇది 2వ రాష్ట్రం అవుతుంది. అలానే 3వ రాష్ట్రంగా అరుణాచల్ ప్రదేశ్లో కూడా ఎన్నికలు, రాష్ట్ర అసెంబ్లీకి సంబంధించినటువంటి అరుణాచల్లో ఎన్నికలు జరగబోతున్నాయి. దానికి సంబంధించి కూడా ఏర్పాట్లు జరిగినాయి. ఇక 4వ రాష్ట్రంగా సిక్కిం రాష్ట్రం, ఈశాన్య రాష్ట్రాల్లోనే 2 రాష్ట్రాలు ఉన్నాయి. ఇటు పక్కన చూస్తే దక్షిణాదిని ఆనుకుని ఉన్నటువంటి ఒడిశాతో కలిపి చూస్తే కనుక ఇక్కడ 2 రాష్ట్రాలు ఉన్నాయి. సో మీకు మరొక 5వ రాష్ట్రంగా ఇప్పుడు పరిగణలోకి తీసుకునేటువంటిది జమ్మూ కాశ్మీర్. జమ్మూ కాశ్మీర్కి ప్రస్తుతం ఇంకా రాష్ట్ర ప్రతిపత్తి రాకపోయినప్పటికీ కూడా శాసన
మండలి శాసనసభకి సంబంధించి ఎన్నికలు జరిపి ఆ తర్వాత దానికి రాష్ట్ర హోదాని ఇచ్చేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే పూర్తి స్థాయి రాష్ట్రంగా ఉన్నటువంటి జమ్మూ కాశ్మీర్ని పరిపాలనా సౌలభ్యం రీత్యా 2 కేంద్రపాలిత ప్రాంతాలుగా కేంద్ర ప్రభుత్వం విభజించింది. అలానే ఆర్టికల్ 370ని రద్దు చేసింది. సైనిక పరిధిలో ఉన్నటువంటి అంటే ముఖ్యంగా శాంతి భద్రతల అంశాలన్నింటినీ కూడా పూర్తిగా కేంద్రం పరిధిలోకి తీసుకొచ్చినటువంటి పరిస్థితి ఉంది. గత కొంతకాలంగా అక్కడ ప్రశాంత వాతావరణం నెలకొని ఉంది. పలు దఫాలుగా కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి బృందాలు ప్రధానమంత్రి చివరి పర్యటన అంటే చివరిగా పర్యటించింది ప్రధానమంత్రి. ఆర్టికల్ 370 రద్దు చేసిన తర్వాత 2 రోజుల క్రితమే ఆయన పర్యటన పూర్తి చేసినటువంటి పరిస్థితి. ప్రధాన పర్యటన పూర్తయిన తర్వాత ఎన్నికల సంఘానికి సంబంధించి కూడా విస్తృత స్థాయిలో ఇక్కడ చర్చలు జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. సో 12, 13 తేదీల్లో జమ్మూ కాశ్మీర్లో ఎన్నికల సంఘం అధికారులు మరో దఫా పర్యటించనున్నారు. అక్కడ ప్రశాంతమైన వాతావరణం ఉంది. ఎన్నికల నిర్వహణకు సానుకూలమైనటువంటి పరిస్థితులు ఉన్నాయని భావిస్తే కనుక అక్కడ రాజకీయ పార్టీల నుంచి అభిప్రాయం తీసుకుంటారు. కొన్ని ప్రజా సంఘాల నుంచి అలానే ప్రజా సమూహాల నుంచి అధికార యంత్రాంగం నుంచి సమాచారం తీసుకున్న తర్వాత అక్కడ అంతా పరిస్థితులు అదుపులో ఉన్నాయనుకుంటే కనుక 14వ తేదీన ఢిల్లీలో పూర్తి స్థాయి సన్నద్ధత పైన ఒక సమావేశం జరుగుతుంది. ఆ తర్వాత ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్ చేసేదానికి కావాల్సినటువంటి ప్రక్రియను ఎన్నికల సంఘం పూర్తి చేస్తుంది. ఒకవేళ ఎన్నికల సంఘం కనుక మార్చి 15న షెడ్యూల్ రిలీజ్ చేస్తే ఖచ్చితంగా ఫస్ట్ ఫేజ్ ఎన్నిక జరగబోయేటువంటి అవకాశం ఏపీలో ఫస్ట్ ఫేజ్ ఎన్నిక జరిగేది 30 రోజుల తర్వాత 30 లేదా 31 రోజుల్లో ఎన్నిక జరిగేటువంటి అవకాశం ఉంటుంది. అంటే ఆ కోణంలో చూస్తే ఏప్రిల్ 14 లేదా ఏప్రిల్ 15 లేదా 16 తేదీల్లో అప్పుడు ఉండేటువంటి పరిస్థితులను బట్టి అక్కడ ఎన్నిక జరగడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఏప్రిల్ 14వ తేదీ మనం ఆల్రెడీ ఒక వీడియో కూడా చేసాము. ఏప్రిల్ 14వ తేదీ కల్లా ఎన్నిక నోటిఫికేషన్ వచ్చేటువంటి అవకాశం ఉంటే కనుక 14నే నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంటే కనుక ఏప్రిల్ 14న మొదటి దశ పోలింగ్ జరిగేటువంటి అవకాశం ఉంటుందని భావించి ఇప్పుడు ఒక రోజు అటు ఇటుగా జరిగింది కాబట్టి మొత్తం మీద 30 నుంచి 31 రోజుల ప్రక్రియ ఉంటుంది. కాబట్టి ఆ ప్రక్రియను బట్టి చూస్తే కనుక 15, 16 తేదీలకి ఎన్నికల మొదటి పోలింగ్ డే వచ్చేటువంటి అవకాశం ఉంది. సో 2 రాష్ట్రాల్లో కూడా రాజకీయ పార్టీలు, ప్రజలు అలానే రాజకీయ ఆసక్తి ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మీడియా రిలేటెడ్ సంస్థలన్నీ కూడా ఈ డేట్ కోసం వెయిట్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. మార్చి 15న ఎన్నికల సంఘం అధికారిక ప్రకటన కోసం అన్ని పార్టీలు ఎదురు చూస్తున్నాయి. ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పటికే ఎన్నికల వేడి రాజుకున్నటువంటి పరిస్థితి ఉంది. పొత్తులు ఖరారైపోయినటువంటి పరిస్థితి. దాదాపు 99 నియోజకవర్గాల్లో అభ్యర్థులను డిసైడ్ చేసుకున్నటువంటి పరిస్థితి విపక్షాలకు ఉంది. అధికార పార్టీ కూడా దాదాపు 110 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి అభ్యర్థులు మీన్స్ ఇన్ఛార్జీలను అనౌన్స్ చేసినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఈ ప్రక్రియ ఇంకా వేగవంతం అయ్యేటువంటి అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్లో అధికార పార్టీ వైసీపీ అధినేత మార్చి 16వ తేదీన భారీ సభ ద్వారా మేనిఫెస్టో అనౌన్స్ చేయాలనేటువంటి ప్రణాళికను సిద్ధం చేసుకున్నారు. ఇక 17వ తేదీ లేదా 18, 19 3 తేదీలు కనిపిస్తున్నాయి. ఇక్కడ విపక్ష కూటమికి సంబంధించినటువంటి మేనిఫెస్టో ప్రకటన కూడా ఉంటుంది. సో ఒకవేళ 15వ తేదీన కనుక ఎన్నికల షెడ్యూల్కి సంబంధించిన ప్రకటన ఉంటే పూర్తి స్థాయి ఎన్నికల కోడ్ అమల్లోకి వస్తుంది. ప్రభుత్వాలన్నీ కూడా ప్యారలైజ్ అవుతాయి. యంత్రాంగం చేతిలోకి అంటే పార్టీలకు సంబంధించి అంటే గవర్నమెంట్ ముఖ్యమంత్రి దగ్గర నుంచి ప్రతి ఒక్కరు కూడా ఇనాక్టివ్ అయిపోయేటువంటి పరిస్థితి వస్తుంది. కార్యనిర్వహణ బాధ్యత మొత్తం కూడా కార్యనిర్వహణ యంత్రాంగానికి అధికారుల చేతిలోకి వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. సో ఎన్నికల ప్రకటనకి సంబంధించి కేవలం 5 నుంచి 6 రోజులు వెయిట్ చేస్తే దేశవ్యాప్తంగా కూడా ఎన్నికల కోడ్ దశల వారీగా అమలవుతుంది. ఏ ప్రాంతాల్లో ముందు ఎన్నికలు ఉంటాయో ఆయా ప్రాంతాల్లో ముందుగానే కోడ్ అమలు చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి తెలుగు రాష్ట్రాల్లో ఇమీడియట్గా కోడ్ అమలు చేయడానికి అమల్లోకి వచ్చేదానికి అవకాశం ఉంటుంది అనేది ఢిల్లీ వర్గాల నుంచి అందుతున్నటువంటి సమాచారం. సో ఇంకా ఫైనల్ టూర్ ఒకే ఒకటి ఉంది. 12, 13 తేదీల్లో జమ్మూ కాశ్మీర్ పర్యటన తర్వాత ఎన్ని అంశాలకు కూడా ఒక ముక్తాయింపు వస్తుంది అనేది కన్ఫర్మ్గా ఢిల్లీ నుంచి అందుతున్నటువంటి సమాచారం.